నమస్కారం బీసీఎన్ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో మల్లలను గెలిపించాలన్న భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి. నకిలీ విత్తనాలు అమ్మేవారిపై పీడీ యాక్ట్ నమోదు చేస్తామన్న జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా. అమీన్పూర్ పెద్ద చెరువును పరిశీలించిన సంగారెడ్డి జిల్లా కలెక్టర్ క్రాంతి. అమ్మ ఆదర్శ పాఠశాలలో అభివృద్ధి పనులను వేగవంతం చేయాలన్న మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్. బండ్లగూడ మున్సిపల్ కార్పొరేషన్లో నెగ్గిన అవిశ్వాసం, మేయర్గా లతా ప్రేంగోడ్ ఎన్నిక. ఇక ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి వలిగొండ గాయత్రి హైస్కూల్లో గ్రాడ్యుయేట్స్ తో సమావేశమయ్యారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తీన్మార్ మల్లనకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఇక్కడనే బూత్లు ఉంటాయి, ఇక్కడనే ఓటు వేసుకోవచ్చు. అన్ని గ్రామాల వాళ్ళు కూడా ఇక్కడనే ఓటు చేసుకోవాలి. దాదాపు 3,500 హైయెస్ట్ ఓటింగ్ ఉలిగొండ మండలం ఉంది. ఆల్ మండల్స్ లో హైయెస్ట్ ఓటింగ్ మన ఉలిగొండలో ఉంది. గ్రాడ్యుయేట్స్ పట్టభద్రులు ఎక్కువ ఉన్నారు ఇక్కడ. సో మండలం కూడా పెద్దది. సరే, ఈ గ్రాడ్యుయేట్స్ అందరికీ కూడా విన్నపం చేస్తా ఉన్నాం. ఈరోజు ఒకటి అందరినీ కోరేది ఏంటంటే, మనకు ఈరోజు తీన్మార్ మల్లన్న ముఖ్యంగా ఏంటంటే స్థానికులు మన యాదాద్రి భువనగిరి జిల్లా. ఈరోజు ఉమ్మడి వరంగల్, నల్గొండ, ఖమ్మం కొని తద్వారా ప్రజలను చైతన్యవంతం చేసే కార్యక్రమంలో కొద్దిమంది ముఖ్యులు ఉంటారు ఈ తెలంగాణ రాష్ట్రంలో. అట్లాంటిగా అనేక కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ చేసే కార్యక్రమాలకు ఇంకా ఒక భరోసా, ఓ నమ్మకం కల్పిస్తూ ముఖ్యమంత్రి గారు ఇంకా బాగా చేయాలంటే ఆయనకు ఇంకా మళ్ళా ప్రజల ఆశీర్వాదంగా ఉంది. మన పార్లమెంట్ మరి మరొకసారి నమ్మకం, ధైర్యం ఇస్తూ ఇప్పుడు చేసే కార్యక్రమాలన్నీ కూడా ఇంకా బాగా చేసేటట్టు ఈ 6 గ్యారంటీలే కాక ఇంకా అనేక కార్యక్రమాలు కూడా చేయటానికి మరి ఈ ప్రభుత్వానికే కాక ఇక్కడ స్థానికంగా ఎమ్మెల్యేగా కూడా మనకు ఈ అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా చేయడానికి మనకి ఇంకా వెసులుబాటు అవుతుంది. పైన కూడా మన మాట గౌరవం ఉంటుంది ముఖ్యమంత్రి గారి దగ్గర కానీ ప్రభుత్వం దగ్గర. ఈ ప్రాంతం కూడా ఉన్నది. కనీసం 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమం కూడా జరుగుతుంది. కాబట్టి మరి ఏమి చేయని బీఆర్ఎస్ ప్రభుత్వం, అంతకుముందున్న ప్రభుత్వం ఈరోజు బీఆర్ఎస్ క్యాండిడేట్ ఏదో చేస్తాడు వంటి ఒట్టి ముచ్చట్టు వాళ్ళు చేసేది లేదు, ఏం లేదు. ప్రభుత్వం అనేది మరి మన క్యాండిడేట్ను నకిలీ విత్తనాల మీద పీడీ యాక్ట్ నమోదు చేస్తామని జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా అన్నారు. సమీకృత కలెక్టర్ కార్యాలయపు సమావేశపు హాల్లో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఫెర్టిలైజర్స్ డీలర్స్, వ్యవసాయ శాఖ అధికారులతో నకిలీ విత్తనాలు నియంత్రణ చర్యలపై నిర్వహించిన సమావేశంలో జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా, జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే పాల్గొన్నారు. ఆ స్పీడెస్ లిమిట్ గురించి అది యాక్షన్ తీసుకొని ఆ గురించి ఇది ప్రభుత్వం ఈ క్యాబినెట్ మీటింగ్లో మాట్లాడడం జరిగింది. సో మాకు కూడా ఒక క్లియర్గా ఇన్స్ట్రక్షన్ వచ్చింది. సో ఆ ప్రకారంగా ఆ సైడ్ నుంచి కూడా ప్రాపర్గా మేము పేపర్స్ పెట్టాలి. సో ఇప్పుడు మీ అందరికీ కూడా ఐడియా ఉంది, 650 kg ఆఫ్ కాటన్ సీడ్, మ్యాక్సిమం ఇది కాటన్ సీడ్ మాత్రమే ఉంటుంది. సో అది కాటన్ సీడ్స్ ఇచ్చేయడం జరిగింది. మొత్తం భూపాలపల్లి డిస్ట్రిక్ట్లో టోటల్ 2.5 lakhs ఆల్రెడీ అగ్రికల్చర్ ఆఫీసర్ చెప్పారు. టోటల్ 2.5 lakhs ఎకరం మా దగ్గర అగ్రికల్చర్ ఉంటుంది, వ్యవసాయం చేస్తున్నారు. సో దాంట్లో 20% ఆఫ్ ల్యాండ్ ఫ్రమ్ సెంట్రల్ గవర్నమెంట్, తర్వాత 40% ఏదో ఉంటే 1 lakh ఇంకా అది ప్యాడీ గురించి ఉంటుంది. తర్వాత 20,000 ఇది చిల్లి గురించి ఉంటుంది. అమీన్పూర్ పెద్ద చెరువు ముంపు బాధితులు జేఏసీ ఇటీవల మంత్రి శ్రీధర్ బాబును కలిసి తమకు న్యాయం చేయాలని కోరగా మంత్రి ఆదేశాల మేరకు సంగారెడ్డి జిల్లా కలెక్టర్ క్రాంతి పెద్ద చెరువును పరిశీలించారు. ఎన్నో క్రితం కొనుక్కున్న తమ ఫ్లాట్లను ఇరిగేషన్ అధికారులు తప్పిదాలతో పెద్ద చెరువు కాలువను మళ్లించి తమ ఫ్లాట్లను ముంచేలా చేశారని బాధితులు వాపోయారు. దీనిపై కలెక్టర్ క్రాంతి పూర్తి వివరాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి ఇరిగేషన్ అధికారులతో నివేదిక తీసుకుని తదుపరి చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. మొత్తం కాలనీలో పోయినాం. అప్పుడు ఏమైంది, ఇక్కడ రాయిని ఆ టైంలో ఎమర్జెన్సీ కింద రాయిని కొద్దిగా కొట్టి పోతాయి. బంధజల నుంచి శంభునుకుంటా పోతాయి. శంభు వండుకుంటా ఎక్సెస్ వాటర్ వాగులకు పోతాయి. అది క్లియర్ చేసి మొన్న మేము క్లియర్ చేయించినాం. చేపిస్తే ఏం చేసి ఎవరు కంప్లైంట్ ఇస్తే వీళ్ళు ఏ చేసి లైన్ ఉందా మేడం కలిసి
వశిష్ఠ రమేష్ అనేది అప్పట్లో శశికళ సర్పంచ్. కొద్దిసేపు మీరు సైలెంట్. నేను వాడమని పడుతున్నాను. ఆ టైంలో మట్టి పోసిండు, ఇక్కడ పెద్ద గడబడలు అయినాయి. అప్పట్లో మినిస్టర్లు వచ్చిండు, అందరూ వచ్చి బాగా వదిలేయింది. దీనికి వచ్చిన వాటర్ యాక్చువల్గా కొంచెం ఈ చెరువు ఆటోమేటిక్గా స్పిల్ అవుతుంది. ఇది నిండగానే ఆటోమేటిక్గా ఎదుగు నిండుతుంది, ఆటోమేటిక్గా స్పిల్ అవుతుంది మేడం. సేమ్ లెవెల్ ఉంటుంది కాబట్టి. అప్పుడు ఏమైంది, ఇక్కడ రాయిని ఆ టైంలో ఎమర్జెన్సీ కింద రాయిని కొద్దిగా కొట్టి ఇచ్చిండు అప్పటికప్పుడు. దాన్ని మీరు ఏం చేస్తున్నారు అంటే వచ్చిన ఆఫీసర్లు అంతా దీన్నే కంపేర్ చేస్తారు. అలుగులు అటు సైడ్ మీరు చూడండి, చూసుకోండి. అలుగులు అటు ఇటు కాదు. ఇది కూడా సేమ్ ఉంది సార్. అది జిల్లాలోని అమ్మ ఆదర్శ పాఠశాలలో అభివృద్ధి పనులు నిర్దేశిత గడువు తేదీలోపు పూర్తి చేయాలని మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులను ఆదేశించారు. చేగుంట మండలం రెడ్డిపల్లి గ్రామంలోని అమ్మ ఆదర్శ పాఠశాలలో మరమ్మతులు పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఎంపికైన 562 అమ్మ ఆదర్శ పాఠశాలలు ఇప్పటివరకు అభివృద్ధి పనులు ప్రారంభమై 60% పనులు పూర్తయ్యాయని చెప్పారు. ప్రత్యేక అధికారులు మండల స్థాయిలో పనుల పురోగతిపై సమీక్షించి త్వరితంగా పూర్తయ్యేలా నిత్యం పర్యవేక్షించాలని అన్నారు. ఆల్రెడీ సంప ఉంది కదా మీ దగ్గర. ఎంత పెట్టారు కాంపోనెంట్? ఏమేమి చేస్తారు? బండ్లగూడ మున్సిపల్ కార్పొరేషన్లో మేయర్ మహేందర్ గౌడ్పై పెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గింది. బండ్లగూడ కార్పొరేషన్లో మొత్తం 22 మంది కార్పొరేటర్లు కాగా 17 మంది కార్పొరేటర్లు హాజరై కాంగ్రెస్ పార్టీకి మద్దతు నిలబడ్డ లతా ప్రేమగౌడ్ను ఏకగ్రీవంగా మేయర్గా, పూలపల్లి రాజేంద్రరెడ్డిని డిప్యూటీ మేయర్గా ఎన్నుకున్నారు. బండ్లగూడ కమిషనర్ శరత్ చంద్ర లతా ప్రేమగౌడ్కు మేయర్ బాధ్యతలు అప్పగించారు. నమస్కారం. ఈరోజు బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్గా నన్ను ఎన్నుకున్నందుకు ప్రతి ఒక్కరికి, కార్పొరేటర్లకు, డిప్యూటీ మేయర్ అన్న రాజేందర్ అన్నకి మరియు మా అందరి కార్పొరేటర్లకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు అందరం కలిసికట్టుగా ఈ కార్పొరేషన్ని అభివృద్ధి చేసుకోవాలని అనుకుంటున్నాము. అందరూ సహకరిస్తున్నారు. అందరూ ఒకే తాటిపైన ఇలాగే వెళ్ళాలని కోరుకుంటున్నాను. అంతేకాకుండా ఈరోజు ఈ మేయర్ పదవికి సహకరించిన ప్రతి నాయకులకు, ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. కార్పొరేషన్ డెవలప్మెంట్ చేసుకుందామని చెప్పేసి చెప్తామండి. ఇప్పుడు అందరం కలిసి ప్రతి వార్డు, ఏ వార్డులో ఉన్న వాళ్ళకి, ప్రతి వార్డు వాళ్ళకి అందరం పైనుంచి నిధులు తీసుకొచ్చి డెవలప్ చేసుకోవాలని అనుకుంటున్నాం. ఇంతకుముందు అంత డెవలప్ ఏం లేదన్నా. స్పెషల్ ఫండ్స్ తీసుకొచ్చి మనం ఏమైనా ఇంకా కొంచెం ఎక్స్ట్రా ఏమైనా డెవలప్మెంట్ చేసుకున్నాం. వాటర్ మెయిన్ గా ఫస్ట్ అయితే వాటర్ కావాలి మనకు. వాటర్ ప్రాబ్లం చాలా ఉంది. ఆ వాటర్ గురించి మనము మొన్న రంజిత్ అన్న కూడా హిమాయత్ సాగర్ వాటర్ సప్లై చేస్తామని చెప్పారు. సో ఆ వాటర్ మనం తీసుకొస్తే మనకు ప్రజలకు అందరికీ వాటర్ మంచిగా సప్లై అవుతుందని మేము అనుకుంటున్నాం. ఎక్కడెక్కడ ఏమేమి పనులు కొన్ని జరగని ఉంటాయి కదన్నా, ఆ పనులన్నీ చేయాలనుకుంటున్నాం. స్పెషల్ ఫండ్స్ తీసుకొచ్చి ఆ పనులు చేయాలని మేము అనుకుంటున్నాం. తప్పకుండా ఏ పెండింగ్ వర్క్స్ ఉన్నా కానీ కంప్లీట్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధి పెద్దపల్లి మంచిర్యాల జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రైవింగ్ విధులు నిర్వహిస్తున్న 50 మంది సిబ్బందికి రామగుండం కమిషనరేట్లో అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ ముఖ్య అతిథిగా వచ్చి డ్రైవర్స్ కి పలు సూచనలు, సలహాలు, జాగ్రత్తలు తెలిపారు. వాహనాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, మంచి కండిషన్లో ఉంచుకోవాలని వాహన డ్రైవర్లకు ఆదేశించారు. అడిషనల్ డీసీపీ అడ్మిన్ రాజు, స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ రాఘవేంద్రరావు, ఏఆర్ ఏసీపీ ప్రతాప్, ఆర్ఐ ఎంటీఓ మధు పాల్గొన్నారు.
ఆ లిస్టులో ఇంకేమైందంటే ఇక్కడ చాలా చేశాను నాకేంటి అని ఆ ఎడలనే యాక్సిడెంట్ అవుతుంది. అప్పుడు ఒక్కసారి యాక్సిడెంట్ అయితే ఆలోచించాను ఎంతమంది యొక్క ప్రాణాలు స్టేట్లో ఉంటాయి. దాని 5 మంది ఉంటే 5 మందికి ఏమైనా కావచ్చు, ఒకరికి చనిపోవచ్చు, లేదా అందరికి దెబ్బ తాగవచ్చు, అందరు బతకవచ్చు, నీవు చనిపోవచ్చు, మీ ఫ్యామిలీ మొత్తం పడుతుంది. అట్లాగే 4-5 ఫ్యామిలీ మరియు ఏదో ప్రాపర్టీ రాసి మరీ సంపాదించుకుంది. కానీ ప్రాణం ప్రాణం ఒకటి, దాని తర్వాత మీ యొక్క ఫ్యామిలీ ఫ్యామిలీ యొక్క ఫ్యూచర్ ఒకటి. సపోజ్ యాక్సిడెంట్లో ఏదో అయింది, అప్పుడు ఎవరందరికీ వేయించుకున్నాం అంటే చిన్నది కావచ్చు పెద్దది కావచ్చు వాళ్ళకి 2 hours చేసింది. సో అట్లనే మన డ్రైవర్స్ కూడా చాలా ఆలోచిస్తాం. బండి పెట్టుకోవడం, వాళ్ళు చేసుకోవడం, మీరు బండి మంచి పెట్టుకోవాలి. అది ఆఫీసర్లు కూడా మీరు ఇన్సిస్ట్ చేయాలి. ముందు మీరు పెట్టుకోవాలి, పెట్టుకొని ఆఫీసర్లు కూడా ఎవరైనా సీక్రెట్ పెట్టుకోవాల్సి మీరు చెప్పండి. ఓకే, పెట్టుకోకపోతే గట్టిగా ఇన్సిస్ట్ చేయాలి. ఓకే, అది సీక్రెట్ పెట్టడం వల్ల చాలా చాలా సేఫ్ అయింది. చాలా వరకు చనిపోవాల్సిన వాళ్ళు చిన్న దెబ్బలతో బయటపడ్డారు. చిన్న దెబ్బలు అయిన వాళ్ళు పూర్తిగా. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం కందవాడ గ్రామ పరిధిలో రైతు వేదిక వద్ద రైతులు సబ్సిడీ విత్తనాల కోసం పడిగాపులు కాశారు. పలు గ్రామాలకు చెందిన రైతులకు కేవలం 200 బస్తాలను ప్రభుత్వం సబ్సిడీ ఇవ్వగా మిగతా రైతులు ఆందోళనకు దిగారు. ప్రభుత్వం ఇచ్చిన సబ్సిడీ విత్తనాలు మా గ్రామాలకు అందడం లేదని, తిండి తిప్పలు లేకుండా విత్తనాలకు సబ్సిడీ వస్తుందని ఉదయం రైతు వేదిక దగ్గరికి వస్తే అక్కడ అధికారులు దౌర్జన్యంగా ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. 8 గంటలకు వచ్చిన ఇక ఇది వరకు ఏది లేదు, విత్తనాల కోసానికి సత్వ అవుతుందంట అని జన్మలకు వచ్చినాము. ఎవరు ఏమి ఇస్తలేరు, లొల్లులు పెట్టుకుంటున్నారు. ఆయన ఎన్ని రా ఉండాలనంట జాలగూడెము, లొద్ది, ఇంకే 5-6 ఊర్లలో అందరం వచ్చినాము. లొద్దికెళ్ళి వచ్చిండ్రు, గుండాలకెళ్ళి వచ్చిండ్రు, జాలగూడెంకెళ్ళి వచ్చిండ్రు, ఎర్రకోటాలకి వెళ్ళి వచ్చిండ్రు. ఈ కందాడోళ్ళు ఇంకా వచ్చింది. ఇట్లా నేను 8 గంటలకు వచ్చిన, 8 గంటల కన్నా ముందే వచ్చిన. నేను ఉన్నారు ఇంతమంది. మాది పలుగుట్ట గ్రామం, పలుగుట్ట. ఇక్కడ జన్ముల గురించి వచ్చినాము. మబ్బుల 5:30 గురించి ఉన్నారు. నేనైతే ప్రస్తుతం 6 గంటలకు వచ్చినాను. ఇప్పటి వరకు ఎవరు లేరు. ఇల్లులు పంచాయతీలు సరిపోను, వస్తలేవు జన్ములు అయితే. మరి ఏం చేయాలో నీళ్లు లేక ఇక్కడ చాలా మంది అయితే ఘోరంగా నిలబడి చూస్తున్నాము. ఇప్పటి వరకు ఇంకా ఇది లగాంతిలో ఉన్నాము. ఇవి వస్తాయా రావా కూడా తెలుస్తలేదు. ఇప్పుడు కందాడ, పలుగుట, నారందసూడ, అది గుండాల, సాయిరెడ్డిగూడెం, మల్లారెడ్డిగూడెం, ఆమెన, కొటాల, జాలగూడెం, సాయిరెడ్డి మంచిగా టైంకు అందినాయి. కానీ ఇంత జకారగా అయితే చాలా జకారగా అయిపోయింది. పాపం నీళ్ళు లేక మేము వచ్చినాము. మేము వచ్చి నీళ్ళకి పోయినాం. మబ్బులో లైన్లు ఉన్నాము. ఇప్పుడు నీళ్ళు తాగొద్దామని పోయినాం. కథ నా లైన్ వెనుక పోయింది. అది కథ. వరంగల్ నగరంలోని వినాయక గ్రౌండ్ హోటల్లో జరిగిన మీడియా సమావేశంలో మాజీ మేయర్, వరంగల్ పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు గుండా ప్రకాశ్రావు మాట్లాడుతూ తీన్మార్ మల్లన్ను భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. గత ప్రభుత్వం ఉద్యోగస్తులకు సరిగ్గా జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఉండగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి నెల 5వ తారీఖులోపు ఉద్యోగులకు జీతాలు పడుతున్నట్లు ప్రకాశ్రావు వివరించారు. ఈ సమావేశంలో ఆర్యవైశ్య సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తోనుపునూరి వీరన్న, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గానికి పట్టభద్రుల శాసన మండలికి జరగబోయే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ తరఫున తీన్మార్ మల్లన్న పోటీ చేస్తున్న విషయం అందరికీ తెలుసు. ఈరోజు ముఖ్యంగా మేమందరం కోరేది ఏంటంటే తీన్మార్ మల్లన్నను పట్టభద్రులందరూ అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మా విజ్ఞప్తి. ఎందుకంటే నిత్యం ప్రజలల్లో ఉండే మనిషి తీన్మార్ మల్లన్న ఒక ఛానల్ ద్వారా పెంచాలి. ఈ పోటీ అనేది ట్రయాంగిల్ పోటీ ఉంది వరంగల్లో. టీఆర్ఎస్ అండ్ బీజేపీ, కాంగ్రెస్ తోటి పోటీ పడతా ఉన్నాయి. ఆ 2 పార్టీలు కూడా టోటల్ ఫెయిల్యూర్ అని చెప్పక తప్పదు. ఎందుకంటే సపోజ్ బీఆర్ఎస్ తీసుకున్నాం. బీఆర్ఎస్ ఏ రోజు కూడా
అందరూ పట్టభద్రులే మెజార్టీ. ఉద్యోగస్తులకు ఎప్పుడు జీతం వస్తుందో నెలల్లో తెలియని పరిస్థితులు. నిరుద్యోగులను పట్టించుకున్న పాపాన పోలే ఉద్యోగాలు లేవు. అదే కాంగ్రెస్ పార్టీ ఉద్యోగాల విషయానికి వచ్చేది ఉంటే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఏం చేయలేదు కనుకనే పోయిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు బీఆర్ఎస్ పార్టీని చిత్తుగా ఓడించిళ్ళు. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీని అధికారం తీసుకొచ్చిన విషయం మనకు తెలుసు. రేపు రానున్న పార్లమెంటు ఎన్నికల రిజల్ట్స్లో కూడా కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాలు గెలుస్తుందనటంలో ఎలాంటి సందేహం లేదు. అందరు కూడా ఒపీనియన్ పోల్స్లలో అదే వస్తూ ఉన్నది. ఈసారి మేము విజ్ఞప్తి చేసేది ఏంటంటే ప్రజల గొంతుకైనటువంటి ప్రశ్నించే గొంతుకైనటువంటి తీన్మార్ మల్లన్న పట్టభద్రులు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో స్వాతి సర్టిఫికేషన్ సింగపూర్ ఇండోనేషియా ఎగ్జిక్యూటివ్ మేనేజ్మెంట్ మిస్టర్ దీపా గోయర్ మాట్లాడుతూ విస్తరణ చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నామని, మార్కెట్ వ్యాప్తిలో కొత్త శిఖరాలను చేరుకోవడానికి పంపిణీ, నెట్వర్క్, కార్యాచరణ, నైపుణ్యం, సాత్విక్ సర్టిఫికేషన్లు ప్రతిష్టాత్మకమైన ప్రణాళికలు కలిగి ఉన్నాయని తెలిపారు. సాత్విక్ సర్టిఫికేషన్ డైరెక్టర్ అభిషేక్ విశ్వాస్ మాట్లాడుతూ మార్కెట్ వ్యాప్తిలో కొత్త శిఖరాలను చేరుకోవడానికి కంపెనీ నెట్వర్క్, కార్యాచరణ నైపుణ్యం ఉందని తెలిపారు. ఆఫ్టర్ ఫుడ్స్ సాత్విక్ సేల్స్ చేయడానికి ఇది సాత్విక్ ఫుడ్ సర్టిఫికేషన్ ఉంది. అది వెజిటేరియన్, వేగన్, జైనిజం, బుద్ధిజం ఈ 4 ప్రకారాలు ఉన్నాయి సర్టిఫికేట్స్. ఈ సర్టిఫికేట్లు మీకు కంప్లైన్సెస్ ఉన్నాయి. సర్టిఫికేట్ కావాలంటే మీరు మాకు ఫోన్ చేయాలి. ఆ కంప్లైన్స్ ఏముంటుంది మా టీం మీతో కనెక్ట్ అయ్యి మీకు అన్ని డీటెయిల్స్ ఇస్తుంది. అన్ని డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత మీకు ఆడిట్ ఉంటుంది. ఆ ఆడిట్ బట్టి పాస్ అయినాక మీకు సర్టిఫికేట్ దొరుకుతుంది సాత్విక్ది. ఆ సర్టిఫికేట్కి వాల్యూ ఉంది, ఛార్జెస్ ఉన్నాయి. ఇప్పుడైతే మేము 25,000 తీసుకుంటున్నా ఇయర్లీ. దాంట్లో 4 ఆడిట్స్ ఉంటాయి. ఆ ఆడిట్స్లో ఆల్రెడీ టైం పడుతుంది కిచెన్ సైజ్ బట్టి. ఒకవేళ మీకు కిచెన్ చిన్న ఉంటే దానికి ఆడిట్ చేయడానికి తక్కువ టైం పట్టవచ్చు. పెద్ద కిచెన్ ఉంటే టైం ఇంకా ఎక్కువ ఉండొచ్చు. సర్వీసెస్ క్రియేట్ చేసేసిన సాత్విక్ అభిషేక్ సారు. కానీ మనం ఎక్స్క్లూసివ్గా దీనిని సెల్ చేస్తున్నాం ఇండియాలో. ఇప్పుడు తర్వాత బయట కూడా ఉండొచ్చు. ఆల్రెడీ సాత్విక్ 4 కంట్రీస్లో ఉంది. ఇప్పుడు వాళ్ళ ఎక్స్పాన్షన్ 20 కంట్రీస్లో చేస్తున్నారు. ఇప్పుడు ఫ్యూచర్లో మనకు అది కూడా రావచ్చు. కానీ ఇండియాలో ఇప్పుడు అగ్రెసివ్ సేల్స్ చేయాలి సర్టిఫికేట్. ఎందుకంటే ఎక్కడైనా మీరు వెళ్తే ఇప్పుడు వెజిటేరియన్ సర్టిఫికేట్ లేదు, కానీ మీకు గ్రీన్ డాట్ ఉంది. ఈ సర్టిఫికేట్ మీకు కావాలంటే డిఫరెంట్, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకు ఆల్రెడీ 100 కంటే ఎక్కువ పెద్ద క్లయింట్లు ఉన్నాయి, పెద్ద పెద్ద హోటళ్ళు. మంచిర్యాల జిల్లా జన్నారం మండలం చెర్లపల్లె ఊర చెరువును కాపాడాలని కోరుతూ చెరువు వద్ద మత్స్యకారులు, ఆయకట్టు రైతులు నిరసనకు దిగారు. వారు మాట్లాడుతూ చెర్లపల్లె ఊర చెరువు మొత్తం 100 ఎకరాలకు గాను ప్రస్తుతం 20 ఎకరాల చెరువు మాత్రం మిగిలిందని, కాలక్రమేణా ఇది కూడా కనుమరుగయ్యే అవకాశం ఉందని ఆవేదన చెందారు. రాత్రికి రాత్రి కొందరు వ్యక్తులు చెరువులో జేసీబీని పెట్టి మట్టిని తవ్వి చెరువు శిఖం భూములలో పోస్తూ చెరువు విస్తీర్ణం తగ్గిస్తున్నారని, కబ్జాకు ప్రయత్నిస్తున్న వారిపై చర్యలు తీసుకుని చెరువును కాపాడాలని అధికారులను ఎమ్మెల్యేను కోరారు. బాగా పెద్దగా ఉండే చెరువు అయితే దీంట్లో మట్టి రాత్రి తీసుకుంటాడు పోసుకున్నారు. మాకు రాను చెరువు అనేది లేకుండా చేసింది. మాకు ఇంట్లో మా భవిష్యత్తు అనేది లేదు, మాకు ఉపాధి లేదు. దీంట్లో మొత్తము మట్టి రాత్రి తీసుకుపోయి అటు పోసుకుంటారు. కాబట్టి దాని కొరకు మాకు సహాయం చేయాలి కానీ అడుగుతున్నాం. దీంట్లో మట్టి అనేది తీసుకుంటాడు పోసుకుంటాం, మాకు చెరువే లేదు. ఎంఆర్ఎం సహకరించి చూడాలి, రావాలి. ఎంఆర్ఎంలు వస్తలేరు. ఎండాకాలంలో ఈ చెరువు ఈడిపోతే ఈ చెరువులో మట్టిని కుదిరితో తీస్తుంది. రాత్రి తీసుకుంటా పోసుకుంటా కబ్జా చేస్తుంది. రాను 4 చెరువులు ఉంటే 4 చెరువులకు ఒక చెరువు ఉంది. ఈ చెరువు కూడా ఉంటుందా పోదా తెలియదు. మీరు ఏం చేస్తారో మరి, పై అధికారులు మీరు ఫిర్యాదు చేస్తారా, ఏం చేస్తారో? మండల ఆఫీసర్, ఎంఆర్ఓ, కడప సార్లు అందరూ ఉన్నారు, చూడాలి దయచేసి. మేము ఇక్కడ మొత్తం మీద కూడిపోయిన ఇంతకుముందు 4 చెరువులకు తహసీలు కడుతున్నాం. కట్టుట వాళ్ళని 3 చెరువులు పోయినాయి, ఒకటే చెరువు మిగిలింది. ఆ చెరువును కూడా కబ్జా చేసుకుంటారు. మొత్తం చెరువు లోపలికి అయిపోయింది. మొత్తం ఒడ్లు పోసుకొని వదిలేరు, మొత్తం కబ్జా చేసుకున్నారు. ఏం లేకుండా అయిపోయింది మాకు. మేము ఉపాధి కోల్పోతాం. 100 మంది ఉన్న కులస్తులం. గంగపుత్ర 100 మంది ఉన్న 100 మంది నష్టపోతున్నాం. కొంతమంది పట్టభూములలో కాకుండా ఈ శిఖంలోనే మా చెరువులోనే పోతాను. మా మట్టిని తీసి అలా మా శిఖంలో పోసుకుంటే చెరువును గుడుపుకుంటూ వస్తాను. మాకు అన్యాయం జరుగుతుంది. రాబోయే కాలంలో ఈ గొర్రెలకు కానీ గోదలకు కానీ నీళ్ళు దొరకాయి. మరియు ఈ చెరువుల కింద కూడా పొలాలు వండకుండా పోతున్నాయి. చెరువు అంతా కిందికి వస్తుంది, మొత్తం అంతా దగ్గరికి తీసుకొస్తున్నారు. మాకు అన్యాయం జరిగిపోతుంది. దయచేసి
ఈ అధికారులు కానీ మెదక్ జిల్లా టెక్మాల మండల పరిధిలో సాలోజీపల్లి గ్రామ శివారులో మెదక్ బోర్డ్మెట్పల్లి రహదారిపై బుధవారం మోటార్ వాహన తనిఖీ అధికారి శ్రీనివాసరావు ప్రత్యేక తనిఖీ చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాహనదారులు సరైన ధృవపత్రాలు అందుబాటులో ఉంచుకోవాలని, డ్రైవింగ్ లైసెన్స్ కలిగిన వారు మాత్రమే డ్రైవింగ్ చేయాలని, ప్రభుత్వానికి చెల్లించాల్సిన ట్యాక్స్ రెగ్యులర్గా చెల్లించాలని, లారీలలో అధిక లోటుతో మట్టి ఇసుక రవాణా చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం రవాణా శాఖ తరఫున మెదక్ డిటిఓ ఆఫీస్లో పనిచేస్తున్నటువంటి మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్, అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు విస్తృతంగా జిల్లా వ్యాప్తంగా తనిఖీలు చేయడం జరుగుతుంది. ఈ తనిఖీలలో ఆర్సీలు ప్రతి ఒక్క వాహనదారుడు తప్పకుండా లైసెన్స్ కలిగి ఉండాలి, మరియు వాహనానికి సంబంధించినటువంటి పత్రాలు, ఆర్సీ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, ఈ రహదారి భద్రతను తెలుసుకొని ఎలాంటి యాక్సిడెంట్లు జరగకుండా భద్రంగా ఉండాలని, డ్రంక్ అండ్ డ్రైవ్ కాకుండా మరియు టూ వీలర్ నడిపే వాళ్ళు విధిగా హెల్మెట్ ధరించాలి, కారులో ప్రయాణించేటువంటి వాళ్ళు సీట్ బెల్ట్ ధరించి ప్రయాణించాలని అందరికీ తెలియజేస్తున్నాం. అదేవిధంగా మోటార్ వాహన చట్ట ప్రకారం అధిక ఓవర్లోడ్ వేయకుండా ప్రతి ఒక్క వెహికల్ పరిమితి ప్రకారం లోడ్ తీసుకొని వెళ్ళాలని తెలియజేస్తూ అందరికీ అవగాహన కల్పిస్తూ ఈరోజు ఈ టెక్మాల్ మండలంలో విస్తృతంగా తనిఖీలు చేయడం జరుగుతుందని తెలియజేస్తున్నాం. ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాల పట్టభద్రుల కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్నను గెలిపించాలని భువనగిరి మాజీ మున్సిపల్ చైర్మన్ బర్రే జహంగీర్ అన్నారు. భువనగిరిలో నిర్వహించిన ప్రచార కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ఉద్యోగ నియామకాలు చేపట్టుకున్నా ఏనాడు ప్రభుత్వాన్ని ప్రశ్నించలేదని అన్నారు. తీన్మార్ మల్లన్న తన ఛానల్ ద్వారా నిరుద్యోగులపై ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా ఉద్యమం కొనసాగించారని అన్నారు. బీఆర్ఎస్, బీజేపీలకు పట్టభద్రులకు ఓటు అడిగే నైతిక హక్కు లేదన్నారు. భువనగిరి, నల్లగొండ, ఖమ్మం, ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రులకు సంబంధించినటువంటి తీన్మార్ మల్లన్నను గెలిపించడం కోసం భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారి ఆదేశానుసారం భువనగిరి పట్టణంలో 8వ వార్డుకు సంబంధించినటువంటి కాజీమాల, సీతానగర్, రామ్నగర్, న్యూ రామ్నగర్, ఓల్డ్ రామ్నగర్, ఇంద్రానగర్ ప్రాంతాలకు సంబంధించినటువంటి పట్టభద్రులంతా భువనగిరికి సంబంధించినటువంటి దాదాపు 4700 పైన పట్టభద్రులు, ఈ ప్రాంతానికి సంబంధించిన ఆబాది ప్రాంతంలో ఉన్నటువంటి పట్టభద్రులందరూ కూడా తీన్మార్ మల్లన్న స్థానికుడు, భువనగిరి పట్టణ కేంద్రంలోని ఎస్ఎల్ఎన్ఎస్ డిగ్రీ కళాశాలలో చదువుకున్నటువంటి వ్యక్తి. గత 15 సంవత్సరాలుగా సామాజిక స్పృహతోని సామాజిక కార్యక్రమాల్లో భాగంగా ప్రశ్నించేటట్టు గొంతుగా అవతారం ఎత్తి కేసీఆర్ ప్రభుత్వం దొరల గడిలను విముక్తి కల్పించిన పట్టణానికి సంబంధించినటువంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసుకున్నటువంటి అవకాశం మనకు వస్తుంది. వారికి తోడుగా 40 సంవత్సరాలు పైగా ఈ భువనగిరి ప్రాంతంలో గెలిపించుకున్నటువంటి ఈ జిల్లాకు సంబంధించిన నాయకత్వంలో వీరంతా కూడా ఒకరికి ఒకరు తోడై శాసన అభివృద్ధి తక్కువ సమయంలోనే మనం పట్టభద్రులైనటువంటి చైతన్యం అందరూ కూడా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఖచ్చితంగా కూడా ఈ జరిగేటువంటి పట్టభద్రుల ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అత్యధిక ఓట్లు ఇస్తారని మేమంతా కూడా. మెదక్ జిల్లా అల్లాదుర్గం మండలంలోని గడిపెద్దాపూర్లో శ్రీ మల్లికార్జున స్వామి వారి జాతర ఉత్సవాలు నేత్రపర్వంగా కొనసాగుతున్నాయి. జాతర ఉత్సవాలలో భాగంగా ఎడ్ల బండ్లను అందంగా ముస్తాబు చేసి ఆలయం చుట్టూ బండ్లతో ప్రదక్షిణలు చేసి ఊరేగించారు. భక్తులు పెద్ద సంఖ్యలో చేరుకొని స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రైల్వే బోర్డు మెంబర్ కాశీనాథ్ మల్లికార్జున స్వామిని దర్శించుకున్నారు. గడిపెద్దాపురం గ్రామ ప్రజలకు మరియు భక్తులకు, వివిధ గ్రామాల భక్తజనానికి, అదేవిధంగా బిజిలీపురం గ్రామ వాస్తవ్యులకు, బుడ్డాయపల్లి సరిసర ప్రాంత ప్రజలందరికీ తెలియజేయనదేమనగా గడిపెద్దాపురం గ్రామంలో మల్లికార్జున స్వామి జాతర సందర్భంగా పలు కార్యక్రమాలు జరిగిన విషయం అందరికీ తెలిసే. బోనాలు, నిన్న బండ్ల ఊరేగింపు, జాతరలోని ఘట్టమైన ఈరోజు లంకాదాన కార్యక్రమము. మనము 9 గంటల సమయం అనుకున్నాము. కొంచెం వాతావరణము మెత్తగా ఉన్నందువలన, వాతావరణం అనుకూలించవలన సమయాన్ని కుదించి 7 గంటల నుంచి 8 గంటల మధ్యన లంకాదాన కార్యక్రమం నిర్వహించాలని తెలియజేస్తున్నాము. కావున భక్తులందరూ సకాలంలో విచ్చేసి ఈ కార్యక్రమాన్ని తిలకరించి అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటూ, ఈ
సమయ నిర్ణయాన్ని గడిపెద్దాపురం ఆలయ కమిటీ మల్లికార్జున ఆలయ కమిటీ వారు నిర్వహించడం జరిగింది. కావున భక్తులందరూ సకాలంలో రావాల్సిందిగా మనం చేస్తున్నాం. విశ్వధ్యాన సంపన్నుడు గౌతమ బుద్ధుని జయంతిని జగ్గంపేట వాసుదేవ నగర్లో ఏర్పాటు చేసిన బుద్ధ విహార్లో రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా సౌత్ ఇండియన్ ఆర్గనైజింగ్ కార్యదర్శి పులిప్రసాద్, జిల్లా మహిళా అధ్యక్షురాలు ఒల్లం నందిని, లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ జగ్గంపేట నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి సాదే నరేంద్రబాబు ఘనంగా నిర్వహించారు. పులిప్రసాద్ మాట్లాడుతూ ప్రపంచంలో మొట్టమొదటి సామాజిక విప్లవకారుడు, మనిషికి మనస్సే ప్రధానమని, మధ్య మార్గాన్ని సూచించిన మహనీయుడని కొనియాడారు. బుద్ధ విహార వద్దన రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో బుద్ధ జయంతి ఘనంగా జరిపించడం జరిగింది. ఈరోజు భారతదేశ వ్యాప్తంగా చూసినట్లయితే బౌద్ధ మతం అనేది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు నేను హిందువుగా పుట్టాను కానీ నేను హిందువుగా మరణించనని చెప్పేసి ఆయన బౌద్ధ మతం 5 లక్షల మందితో బౌద్ధ మతం స్వీకరించడం జరిగింది. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని మత గ్రంథాలు చదివినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు బౌద్ధ మతం యొక్క విధి విధానాలు నచ్చి ఆయన మతాన్ని స్వీకరించడం జరిగింది. గౌతమ బుద్ధుడు భగవంతుడిగా అవతరించడం జరిగింది. మరి ఆయన యొక్క సేవలను ప్రతి ఒక్కరూ గుర్తించుకుని బౌద్ధ మతం స్వీకరించి ఈ బౌద్ధ మతాన్ని ప్రపంచవ్యాప్తంగా కూడా తీసుకెళ్లాలనేటువంటి ఉద్దేశంతో అంబేద్కర్ గారు చేసినటువంటి కృషిలో భాగంగా ఈరోజు రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా తరఫున మేము బుద్ధ జయంతి చేస్తూ ప్రతి ఒక్కరు కూడా ఆయన గౌతమ బుద్ధుడు ఏ విధంగా అయితే ఆయన సూచనలో ఉన్న వాటిని ఆచరిస్తూ ప్రతి ఒక్కరి మతాన్ని స్వీకరించాలని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. నా పేరు పులిప్రసాద్. నేను రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా సౌత్ ఇండియా ఆర్గనైజేషన్. ప్రపంచ సాంస్కృతిక దినోత్సవ సందర్భంగా బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో సనాతన ధర్మ బాయిజమ్మ సాయి భక్తి ప్రచార ధార్మిక సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో నీటిదాత కడపాక మహేందర్ సహకారాలతో గర్భిణులకు, బాలింతలకు, రోగులకు, అన్నార్థులకు సాయి భోజన్ అన్నదానం చేసినట్లు ట్రస్ట్ వ్యవస్థాపకులు డాక్టర్ కాంపల్లి శంకర్ రాజేశ్వరి తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. ఎమ్మెల్సీ ఎన్నికల్లో మల్లలను గెలిపించాలన్న భువనగిరి ఎమ్మెల్యే కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి. నకిలీ విత్తనాలు అమ్మేవారిపై పీడీ యాక్ట్ నమోదు చేస్తామన్న జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా. అమీన్పూర్ పెద్ద చెరువును పరిశీలించిన సంగారెడ్డి జిల్లా కలెక్టర్ క్రాంతి. అమ్మ ఆదర్శ పాఠశాలలో అభివృద్ధి పనులను వేగవంతం చేయాలన్న మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్. బండ్లగూడ మున్సిపల్ కార్పొరేషన్లో నెగ్గిన అవిశ్వాసం, మేయర్గా లతా ప్రేంగౌడ్ ఎన్నిక. ఇవి వరకున్న అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. Please like and share, subscribe to BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.